ఒకసారి ఈ వీడియో చూడండి. విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ ఇంకొకసారి ఈ వీడియో కూడా చూడండి. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. ఫైనల్ గా ఒక్కసారి ఈ వీడియో కూడా చూడండి. లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్. ఒకరేమో వాళ్ళంతా ఇల్లు కూలిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు పింక్ పార్టీ పంపించిందని చెప్పి ఒకరు చెప్తారు. ఇంకొకరేమో నా సైకోతనం అంతా చల్లబడుతుంది వాళ్ళు ఏడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి ఇంకొకరు చెప్తారు. మరి మా ఇల్లే ఎందుకు గులుస్తున్నారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కూడా చెర్లు ఉన్నాయి కదా, వాళ్ళే కూడా కూలగొట్టండి అని అడిగితే అందులో ఉన్న విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, అవి అయిపోగానే వాళ్ళే కూడా కూలగొడతామని చెప్పి ఇంకొకరు చెప్తారు. ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు కూల్చేసిన ఇళ్లలో ఎవరు కూడా విద్యార్థులు లేరా, లేకంటే వాళ్ళ స్టడీస్ ఖరాబ్ అవ్వట్లేదా? మొన్నటిదాకా హైదరాబాద్ లో కూలగొట్టిల్లు, ఇప్పుడేమో ఖమ్మంలో కూలగొట్టిల్లు. రేపటి రోజున నీ ఇంటి మీద కన్నా బుల్డోజర్ రావచ్చు, నా ఇంటి మీద కన్నా రావచ్చు. కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే పాటలు నచ్చితే డాన్స్ చేయండి, డీజేలు పెట్టుకొని మరీ డాన్స్ చేయండి, కానీ ఓటు మాత్రం ఆలోచించేయండి. మన భవిష్యత్తును మొత్తం తీసుకెళ్లి ఒక 5 సంవత్సరాలు ఒక చేతిలో పెడుతున్నామంటే అది మామూలు విషయం కాదు కదా. అందుకని వాళ్ళు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లకు క్వార్టర్ సీసాలకు ఆశపడి ఓట్లు వేయకండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని ఓట్లు వేయండి. మరికొన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.